తిరిగిన సిరల సమస్య గురించి మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి వారికోస్ వెయిన్స్ చికిత్సలో నైపుణ్యం సాధించిన డాక్టర్ రాజా కొప్పల గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతోనే కనుక్కుందాం, మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. చాలా థ్యాంక్స్ డాక్టర్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా ప్రేక్షకులకు ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు. మరి ఈ వారికోస్ వెయిన్స్ చికిత్సలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ నైపుణ్యం దాని గురించి మాకు చెప్పండి. షూర్ అండి. సో మై నేమ్ ఇస్ డాక్టర్ రాజా కొప్పాల. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇండియాలో నా రేడియాలజీ డిగ్రీస్ అవన్నీ చేసుకున్న తర్వాత యూఎస్కి వెళ్ళాను, అమెరికా వెళ్ళాను. అమెరికాలో ఈ రక్తనాళాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిలో నైపుణ్యం పొందాను అనమాట. సో ఆమె వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో కాళ్ళలోకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టరీస్, లేదా కాళ్ళ నుంచి వచ్చే రక్తనాళాలు అనగా వెయిన్స్, వీటిలో ఏమన్నా సమస్య కలిగితే దీన్ని ట్రీట్ చేసే స్పెషాలిటీ నాకు ఉంది. ఇవి నేను ఎక్కడ నేర్చుకున్నాను అంటే అమెరికాలో నేర్చుకున్నాను. తర్వాత అక్కడ అమెరికాలో ప్రాక్టీస్ కూడా చేస్తుండేవాడిని. కాకపోతే ఎప్పుడైనా బ్రేక్ కానీ హాలిడే కానీ వచ్చినప్పుడు నేను చూసిన విషయం ఏంటంటే అసలు ఈ వారికోస్ వెయిన్స్, ఈ వాస్కులర్ సమస్యలు ఇవి సాల్వ్ చేసే ఒక్క హాస్పిటల్ కూడా ఇండియా వైడ్ లేదు. అవునా డాక్టర్? ప్రైవేట్ రంగంలో ఈ వాస్కులర్ సమస్యల కోసం కేటాయించిన హాస్పిటల్ ఇండియా మొత్తంలో లేదు. అంటే మీరు అనేది స్పెషల్లీ ఫర్ దిస్ అనేసి అంటున్నారు. హార్ట్కి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్కి ఉన్నాయి. అదే మాదిరి వాస్కులర్ ప్రాబ్లమ్స్కి మాత్రం ఏది అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పర్టికులర్గా ఈ ఒక్క సమస్య గురించే చూసేటువంటి హాస్పిటల్స్ లేదండి. ఎందుకంటే మనం ఇది ఒక్కటి చూస్తేనే మన నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. వి బికమ్ బెటర్ ఎక్స్పర్ట్స్ అట్ ఇట్. సో ఈ రోజుల్లో ఒకప్పుడు మనం మల్టీ స్పెషల్ హాస్పిటల్ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాసన ఐ కేర్కో ఓన్లీ అగర్వాల్కో ఎందుకు వెళ్తామంటే ఆ ఒక్క స్పెషాలిటీ ఐ స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ నైపుణ్యం ఉంటుంది, ఎక్కువ స్పెషలైజేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ వాస్కులర్ స్పెషాలిటీలో అసలు ఒకటి కూడా లేకపోవడం నేను కొంచెం షాక్ అయ్యాను. డాక్టర్, త్రో సమ్ లైట్, బికాజ్ మాకు అర్థం కానిది ఏంటంటే వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అది ఎందుకు అలా కనబడుతుంది? రైట్. సో బేసిక్గా మనం ఇందాక బ్రీఫ్గా మనం చెప్పామన్నమాట. సో బేసిక్గా బ్లడ్ కాళ్ళకి ఆర్టరీస్ తీసుకొని వెళ్తాయి. ఆ వెనక్కి వచ్చేవి సిరలు. ఆ సిరల్లో ఏంటంటే కొన్ని లోపలు ఉంటాయి, డీప్ వెయిన్స్ అంటాము. కొన్ని ఏమో స్కిన్ కింద ఉంటాయి, మనకి ఇట్లా కనిపించేవి సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. సో ఏ కారణంగా అయినా ఈ డీప్ వెయిన్స్లో కానీ సూపర్ఫిషియల్ వెయిన్స్లో కానీ బ్లడ్ సరిగ్గా పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో ఎందువల్ల పైకి వెళ్ళమంటే మోస్ట్ కామన్ రీజన్ కొన్ని వాల్వ్లు ఉంటాయి, కవాటాలు అంటాము తెలుగులో. ఆ వాల్వ్స్ ఏంటంటే పని చేయకపోవడం వల్ల బ్లడ్ మళ్ళీ కిందకి లీక్ అయిపోతుంది. సో ప్రతి బీట్కి బ్లడ్ పైకి వెళ్ళి ఆ వాల్వ్ ఇలా పుష్ చేయాలి, ఆ ఫ్లో కరెక్ట్గా వెళ్ళకుండా కిందకు వచ్చేస్తుంది. ఆ కిందకు వచ్చేసేదాన్ని మోస్ట్ కామన్గా వారికోస్ వెయిన్స్ అంటాము. కొన్నిసార్లు లోపల రక్తం క్లాట్ అయిపోయినా కూడా వీనస్ థ్రాంబోసిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. అంటే ఏ కారణంగా బ్లడ్ బ్లాక్ అయిపోయినా కూడా పైకి వెళ్ళలేక కిందకు వచ్చేస్తుంది. సో ఏదైతేనేమి బేసిక్గా బ్లడ్ పైకి కాళ్ళకు వచ్చిన రక్తం పైకి వెళ్ళలేక మళ్ళీ వెనక్కి వచ్చే తత్వాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. దీనివల్ల కలిగే ప్రమాదం ఏంటి డాక్టర్? సో దీనివల్ల మెయిన్ ప్రమాదం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రక్తం పైకి వెళ్ళలేక కాళ్ళు ఉండిపోతుందని చెప్పాం కదా. సో నెంబర్ 1 ఏంటంటే కాళ్ళు అలా రక్తం ఉండి కాళ్ళు బాగా పీకటం, నొప్పి లేయటం, ఈవినింగ్ అయితే కాళ్ళు బాగా పట్టేయటం, కొంచెం క్రాంప్స్లా కనిపించడం, ఇది ఎర్లీ స్టేజెస్లో. కానీ ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ చెడ్డ రక్తం అంతలా కూరుకొని కాళ్ళు ఉండిపోవడం వల్ల కాళ్ళంతా నల్లగా అయిపోవడం, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, లేదా చిన్న దెబ్బ తగిలితే రక్తం బాగా కారటం, వూండ్స్, కాళ్ళు పుండు పట్టడం. కాళ్ళు పుండ్లు పట్టడానికి అందరూ షుగరు బీపీ అనుకుంటారు, దానికన్నా చాలా ఎక్కువ రేట్లు మనకి యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు పడతాయి. సో అందరూ ఏంటంటే కాళ్ళు పుండు పడగానే షుగర్ టెస్టింగ్ చేసామా అంటారు, యాక్చువల్గా అది కాదనమాట. సో 1% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్ అల్సర్స్. అంటే వారికోస్ వెయిన్స్ వల్ల పుండ్లు పట్టడం 1% భారతీయులకి ఎఫెక్ట్ చేస్తుంది. వేరే 16 to 20% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. సో మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి చెక్ చేసామంటే 20 మందికి ఉంటుంది. అదే అడగబోతున్నాను డాక్టర్, ఈ వారికోస్ వెయిన్స్ ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి డాక్టర్? రైట్. సో బేసిక్గా ఈ వారికోస్ వెయిన్స్ మనం చూసామంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో చూస్తామండి. నా యంగెస్ట్ పేషెంట్ ఇస్ 14 years, మై ఓల్డెస్ట్ పేషెంట్ ఇస్ 96 years, ఆపరేట్ చేసిన పేషెంట్ కూడా అది కూడా. సో వయోపరిమితి అంటూ ఏమీ లేదు, కానీ ఇది మోస్ట్ స్పెసిఫిక్గా 30 to 60 years ఏజ్ గ్రూప్లో లేడీస్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా చూస్తాం. దీనికి కారణం ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో దానికి ఏ కారణంగా ఆటంకం, ప్రెషర్ కలిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ అప్పుడు బేబీ వెయిట్ వల్ల కానీ, లేకపోతే కొంచెం ఏజ్ వచ్చినా కొంతమంది బరువు ఎక్కుతారు, ఫ్యాట్ ఒబేసిటీ వల్ల కానీ,
ఇవన్నీ మనం కామన్గా విన్న కాజెస్. హెరిడిటీ కూడా ఉంటుందా డాక్టర్? ఇన్ఫాక్ట్ హెరిడిటరీ ఇస్ మోస్ట్ కామన్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ బరువెక్కిన ఇద్దరు మనుషులు చూసాం అనుకోండి, ఒకరికి ఉంటాయి వెరికోస్, ఒకరికి ఉండవు. ఓకే, రైట్. బట్ ద మోర్ కామన్ కాజ్ ఏంటంటే హెరిడిటరీ. కొన్ని జన్యువుల లోపం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువ వస్తుంది అనేది ఒక సైంటిఫిక్ ఆలోచన. అయితే ఇప్పుడు మనకు ఈ షుగర్ అలాంటివి వస్తాయని చెప్తారు కదండి, క్యాన్సర్ కానీ షుగర్ కానీ ఎవరో ఫ్యామిలీలో ఉంటే మళ్ళీ వాళ్ళకి వస్తుంది అన్నట్టు వెరికోస్ వెయిన్స్ కూడా ఒక హెరిడిటీ. వెరికోస్ వెయిన్స్ ఇంకా మోర్ కామన్. సో 94% పేషెంట్స్ మనం చూస్తే మనం 94% మందికి ఫ్యామిలీలో ఎవరికో, మేనమామలకో, మదర్కో, ఫాదర్కో, బ్రదర్కో ఉందని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే మన కోసమే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా దీని మీద మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ. సో వాస్కులర్ అవేర్నెస్ అనేది వెస్ట్లో బాగా పెరిగిపోయిందమ్మా. సో మేము అమెరికాలో పెద్ద పెద్ద పోస్టర్లు పెడతారు, లైఫ్ ఆర్ లెగ్ అని. లైఫ్ తర్వాత లెగ్ని కూడా మీరు కేర్ తీసుకోండి అనేది. ఇండియాలో ఏంటంటే ఇంకా ప్రాణాంతకమైన సమస్య ఉంటేనే ట్రీట్మెంట్ చేద్దామని, లేకపోతే దీన్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఆగుదామనేది ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, బ్రెయిన్, క్యాన్సర్ అంటే వెంటనే పరిగెత్తాం, వైటల్ ఆర్గన్స్. బట్ మన ఇండిపెండెంట్గా మన పని చేసుకుంటూ నొప్పులు లేకుండా, అల్సర్స్ లేకుండా, పుండ్లు లేకుండా చేసుకోవడం కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ వస్తుంది. ఎందుకంటే ఫైనలీ వీఆర్ లివింగ్ మచ్ లాంగర్, రైట్? మనం ఎన్నో ఏళ్ళు ఎక్కువ బతుకుతున్నాం ముందు కన్నా. సో మన కింద ఎవరో ప్రతిసారి చేసి పెట్టే వాళ్ళు ఇంకా తగ్గిపోతూ ఉన్నారు, ఒకలో ఇద్దరు పిల్లలందరికీ కూడా. సో మనం ఇండిపెండెంట్గా 75 years 8 years అని కూడా మనం ఇండిపెండెంట్గా పని చేసుకోవాలంటే లెగ్ హెల్త్, వాస్కులర్ హెల్త్, జాయింట్ హెల్త్ ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా అవసరం. అయితే ఈ వెరికోస్ వెయిన్స్ రావడం వల్ల పని చేసుకునే అంటే పని చేసుకోలేని పరిస్థితులు కూడా క్రియేట్ అవుతాయి చాలా ఫ్రీక్వెంట్గా. సో వెరికోస్ వెయిన్స్లో ఫస్ట్ నేను చెప్పినట్టుగా నొప్పి, బాధ ఉన్నప్పుడు చాలా మంది, స్పెషల్ లేడీస్ అనుకోండి, వంట చేసుకున్నప్పుడు 1 hour నిలబడితేనే విపరీతం కాళ్ళు పీకేయటం, అలా జరుగుతుంది. అది ఎర్లీ స్టేజ్లో. కానీ బాగా ముదిరి మనం చెప్పినట్టుగా పుండు పడింది అనుకోండి, చాలా నొప్పి వేస్తుంది పుండు. సో ఆ వూండ్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ వెళ్ళే క్వశ్చనే లేదండి. పని చేసుకోవడం కానీ, వర్క్ వెళ్ళటం కానీ, మంచి కదలటమే క్వశ్చనే లేదు. చాలా సఫర్ అవుతారు అన్నమాట వారు. డాక్టర్, ఎర్లీ స్టేజ్లో ఉన్నటువంటి వారికోస్ వెయిన్ ఈ సమస్యని మీరు ఎలా నిర్ధారిస్తారు? అలా నిర్ధారించడానికి మెడికల్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? అబ్సల్యూట్లీ అండి, చాలా బాగా అడిగారు ఈ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆ వారికోసెస్ ఉన్నా కూడా అసలు వాళ్ళకి ఎలాంటి టెస్టింగ్ చేసుకుంటే తెలుస్తుంది, అసలు ఏంటి ప్రాసెస్ అనేది తెలియకుండా చాలా సఫర్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారికోస్ వెయిన్స్ ఎర్లీ అయినా లేట్ అయినా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం దాకా అనుకున్నాం ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా నిల్చునే వృత్తులు చేసుకునే వాళ్ళు వస్తుంది అనేసి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిల్చునే పొజిషన్లో స్కానింగ్, అంటే కలర్ డాప్లర్ స్కాన్ అనేది, అంటే అల్ట్రాసౌండ్ డాప్లర్ అంటాము, అది నిల్చునే పొజిషన్లోనే చేయాలి. సో అది పడుకోబెట్టి చేసామనుకోండి ఆ రిజల్ట్ ఇనాక్యురేట్గా వస్తుంది. సో అది మెయిన్ ప్రాబ్లం. సో చాలాసార్లు వాళ్ళు బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పడుకొని స్కానింగ్ చేస్తారు, రిజల్ట్ తప్పు వస్తుంది, సో లేదనుకుంటారు. సో అందుకే మా వ్యవస్థలో ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు 21 branches ఉన్నాయి. అండ్ హైదరాబాద్లో ఎలోన్ నేను ఐసీ ఆల్మోస్ట్ 1200 patients a month. ఇవన్నీ కూడా ఏంటి 1200 patients a month? యా, జస్ట్ ఈ క్లినిక్ ఓన్లీ ఫర్ వెరికోస్, ఓన్లీ హైదరాబాద్. ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన ఒక సమస్య. అబ్సల్యూట్లీ. సో వీళ్ళందరికీ కూడా మేము నిల్చునే పొజిషన్లో స్కాన్ ఫ్రీగా చేసేస్తాం. సో మా వ్యవస్థలో ఏంటంటే స్కాన్ మిషన్ కొంటాము. దట్స్ వై కీప్ సేయింగ్ ఈ సింగిల్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ చేస్తే అడ్వాంటేజ్ అంటే మేము అదే ఎక్విప్మెంట్ కొంటాం. మాకు అవసరమైన ఎక్విప్మెంట్ లేదా అవసరమైన హంగులు ఏమీ ఉండవు. సో వి బై లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక్క క్లినిక్లో 15 అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి. సో ఎవరు వచ్చినా కూడా మేము స్కాన్ ఫ్రీగానే చేస్తాం. సో ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్లో స్కానింగ్ ఫ్రీగా చేస్తేనే ఈ ప్రాబ్లం ఫస్ట్ క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. అది అక్కడ మిస్టేక్ అయిపోతే అక్కడ నుంచి తదుపరి ట్రీట్మెంట్ అంతా కూడా తప్పు. సో మీరు చెప్పేది ఏంటంటే మల్టీ స్పెషాలిటీస్ లేదా కామన్గా ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ పరిశోధనలు కూడా సరిగ్గా చేయకపోవచ్చు, ప్రాబ్లం ఏంటో తెలియకపోవచ్చు. ఇలాంటి అంటే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు దీనికంటూ స్పెషల్గా మనం దీనికోసమే పెట్టిన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటనేది మనం కనిపెట్టవచ్చు. అబ్సల్యూట్లీ. సో ఆ స్కాన్ అనేదే బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ నేను చేసిన తర్వాత ఎవరో కొంచెం తగ్గలేదని డౌట్ ఉందనుకోండి, అప్పుడు కూడా నేను ఫ్రీగా స్కాన్ చేసి చెక్ చేస్తాను. సో పోస్ట్ ఆప్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే వీ షుడ్ కన్సిడర్ దిస్ ఇస్ అ క్రానిక్ ప్రాబ్లం. ఒక షుగర్ ఉంటే లైఫ్ లాంగ్ మందులు వేసుకున్నట్టు అలానే వారికోస్ వెయిన్స్ ఉంటే కూడా ఒక స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో ఈ సమస్యని కంప్లీట్గా సాల్వ్ చేసే వాళ్ళని మనకు కావాలి. సో అక్కడ ఏంటంటే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా స్కాన్ మిషన్స్ మళ్ళీ ఫ్రీ. సో మాకు వీ డోంట్ హ్యావ్ టు పే టు గెట్ ద స్కాన్. సో అదే మీరు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ స్కాన్ అంటే మళ్ళీ పంపిస్తారు. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ పేషెంట్ ఒకరికొకరు చెప్పుకొని ఎక్కువ వస్తారు.
అప్పుడు మేము ఎక్కువ సర్జరీస్ చేస్తాము, అప్పుడు నైపుణ్యం ఇంకా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ సైకిల్ దట్ వీ డెవలప్డ్ అనమాట. ఎక్సలెంట్ డాక్టర్. డాక్టర్, ఇందాక మీరు మాట్లాడుతూ కలర్ డాప్లర్ అనే స్కాన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఇక్కడికి వచ్చే పేషెంట్కి అన్నారు. నాకు నిజంగా నమ్మబుద్ధి కాలేదు, ఎందుకంటే జనరల్గా హాస్పిటల్స్లో స్కాన్ సెంటర్ వాళ్ళది తప్పైనా సరే, లేకపోతే ఏదో ఒక చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ పేషెంట్ని వెళ్ళి స్కాన్ తీపించుకొని రండి అని చెప్పే సందర్భంలో మీరు అబ్సల్యూట్లీ ఫ్రీ అనేసి అంటున్నారు. ఈ కలర్ డాప్లర్ స్కాన్ ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి అది ఎంతవరకు సాధ్యం, అది ఎలా చేయగలుగుతున్నారు? సో అదండి అక్కడ రెండు పాయింట్స్ అనమాట. ఒకటి ఏంటంటే నెంబర్ 1, ఆల్ కలర్ డాప్లర్ ఎగ్జామ్ మా హాస్పిటల్లో ఫ్రీ. ఇక్కడే కాదు, మా 21 సెంటర్లో కూడా. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అఫ్ కోర్స్ నాకు అమెరికా నుంచి వచ్చిన కొత్త నుంచి కూడాను మనం లీస్ట్ ఎక్స్పెన్స్తో పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఒక మైండ్లో ఆలోచన అనమాట. ఒక స్పెషాలిటీని పట్టుకొని దీనిలో మనం బెస్ట్ అయ్యి లీస్ట్ డబ్బులతో ట్రీట్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ థింగ్. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఫస్ట్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళందరూ తప్పుడు స్కాన్లు చేసుకొని వస్తుంటే మళ్ళీ మనం స్కాన్లు రాస్తూ ఉంటే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అదేం డాక్టర్ గారు, మేము చేసాము, ఆల్రెడీ 5,000 ఖర్చు పెట్టాము, 4,000 ఖర్చు పెట్టాము. సో 1-2 మందికి ఫ్రీగా చెప్పారు. సో దానివల్ల నాకు ఐ డిడ్ నాట్ లూజ్ మచ్ మనీ. సో ఐ సెడ్ ఓకే, నౌ విల్ మేక్ ఇట్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. ఎవరైనా మన హాస్పిటల్కి వచ్చి నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ సమస్య ఉందంటే మీరు కట్టే ఓపీ ఫీజు ఏదైతే 500 రూపీస్ ఉంటుందో దానిలోనే మీకు టెస్ట్లు అన్నీ అయిపోతాయి. మా దగ్గర ఏ టెస్ట్లు అన్నీ కూడా వీ మేడ్ ఇట్ లైక్ దాట్ సో దట్ దిస్ ఈజీ యాక్సెసిబిలిటీ టు ద ప్రాబ్లమ్. మనం ఇందాక అనుకున్నాం 20% మందికి ఉందని. ఆ 20% మందికి ఎంతమందికి అఫోర్డబిలిటీ ఉంటుంది, ఎంతమంది డబ్బులు కట్టుకోలేరు, ఇవన్నిట్లో మనం ఎందుకు దిగటం చెప్పండి. సో అందుకని ఏం చేస్తామంటే, ఈ సిస్టమ్ని మనం ఫ్రీగా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం మీద అవగాహన ఈజీగా వచ్చేస్తుంది. మనకి అవగాహన వచ్చినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారా లేదనేది నెక్స్ట్ స్టెప్. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, థర్డ్ రీజన్ ఏంటంటే, మనం ఏ స్కాన్ అయితే చేస్తామో అది పట్టుకొని మనం ట్రీట్మెంట్ చేయగలం. ఎగ్జాక్ట్లీ. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం బయట ఎక్కువ సక్సెస్ అవని ఈ కేసులు చాలామంది బయట మాట్లాడుకుంటారు, ఇది చేస్తే ఫెయిల్ అవుద్దట, మళ్ళీ వస్తుందట. అది రావడానికి మెయిన్ కారణం అంటే, ఒక మనిషికి ఇలా వెయిన్ వెళ్తుంది, ఒక మనిషికి ఇలా వెళ్తుంది. అది ఎగ్జాక్ట్లీ ఏ డైరెక్షన్లో వెళ్ళింది అనే నావిగేషన్కి మనం ఓన్ స్కాన్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో నాకు చిన్న ప్రలోభం, నాకు చిన్న సెల్ఫిష్నెస్ ఏంటంటే, బై డూయింగ్ ద ఫ్రీ స్కాన్ మై సక్సెస్ ఇస్ 99% టుడే. హౌ స్వీట్. ఓకే, దట్స్ వాట్ గెట్స్ మీ ద బెటర్ నేమ్. సో అంటే మీరు చేసేటువంటి పనిని మీరు వృత్తిగా కాకుండా ఒక సేవలా చూస్తున్నారు అన్నది కనబడుతుంది డాక్టర్. బికాస్ రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇలా ఆలోచించే డాక్టర్స్ కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయారు. మన ఏవిస్ హాస్పిటల్ ఇస్ చాలా యూనిక్గా కనపడుతుంది నాకు ఈ విషయంలో. మరి మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్, దాని గురించి చెప్పండి. రైట్. సో బికాజ్ మనం అంటే ఎప్పుడు కూడాను మనము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షూట్కి వెళ్ళారు, మనం షూట్ ఆ ముందు ప్రిపరేషన్ ఎంత బాగుంటే ఆ షూట్ అంత ఈజీ అయిపోతుంది. రైట్. ఒక గేమ్ ఉంది, మీరు ఎంత రిహర్స్ చేస్తే ఆ గేమ్ అంత ఈజీ అవుతుంది, క్రికెట్. సో అలానే ఈ స్కాన్ అంతా పర్ఫెక్ట్గా చేసి సిమ్టమ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఏంటంటే, నేను డైరెక్ట్గా ఎవరిని చూడను. ఒక డాక్టర్ ఏమో మీకు సిమ్టమ్స్ అన్నీ అడుగుతారు, ఇంకో డాక్టర్ ఏమో మీకు ఫ్రీగా స్కాన్ చేస్తారు. ఐ విల్ బి ద థర్డ్ డాక్టర్ టు సీ యూ. సో ఇప్పుడు ఏమైంది, ఆబ్జెక్టివ్గా ప్రాబ్లం ఐడెంటిఫై అయిపోయి మొత్తం. సో నేను ఈ కంగారులోనో ఎక్కువ పెట్టుకున్నందుకు ఒక హిస్టరీ పాయింట్ మిస్ అవ్వకుండా వేరే డాక్టర్ తీసుకుంటారు అంతా కూడా. సో దట్ ఒక ప్రొఫార్మాలో అప్పుడేమవుతుందంటే, వీఆర్ షూటింగ్ ఫర్ ఎ బెటర్ ప్రాసెస్. ఈ రెండు మనం చేస్తే యాక్చువల్ సర్జరీ నా చేతిలో 8 నిమిషాలు అయిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ అక్కడ ముందు అయిపోయింది. సో యూ ప్రిపేర్డ్ మెనీ టైమ్స్ ఫర్ దిస్, మీ యాక్చువల్ షూట్ 5-2 మినిట్స్లో అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ వే. సో అందులో కూడా ఏంటంటే, వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ వారికోస్ వెయిన్స్కి చాలా దగ్గరలో ఏంటంటే ఓపెన్ చేసి కట్ చేస్తారు. సో దాన్ని ఓపెన్ టెక్నిక్ అంటారు, లేదా స్ట్రిప్పింగ్ అంటారు, లేకపోతే అంటే ఆ వెయిన్ తీయటం అనమాట. ఇప్పుడు ఈ లాస్ట్ నేను అమెరికాలో నేర్చుకున్నది, ఇప్పుడు ఇండియాలో వేరే డాక్టర్స్ కూడా చేస్తున్నారు. టు బి ఫేర్ ఏంటంటే, మేమంతా ఎండోవాస్కులర్, ఈ వెసల్ ఇలా ఉంటే వెసల్ లోపల నుంచే చేస్తాం. ఓ లవ్లీ. ఇంకా అది బయటకు తీయటము ఏమీ లేదు. మరి ఈ ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది డాక్టర్? ఇంకా షార్ట్, బికాజ్ మనము స్కాన్ ముందు చేసుకున్నాం కాబట్టి ఇట్స్ ఈవెన్ షార్టర్. సో ఓపెన్ చేయడం కంటే మీకు నడుములో సూది ఇవ్వాలి, జనరల్గా ఎంత టైం పడుతుంది డాక్టర్? సో టిపికలీ నేను ట్రైనింగ్ అయిన కొత్తల్లో గట్రా ఐ షుడ్ టేక్ 1.5 hours అలా చేసేవాడిని పర్ ప్రొసీజర్. ఇప్పుడు మా దగ్గర 8 minutesకి అయిపోతుంది, ఎండ్ టు ఎండ్. 3 రూమ్లు ఉంటాయి. యా మీకు రోజుకి 15 to 18 సర్జరీస్ 2 గంటలకు అయిపోతాయి ఇక్కడ. మై గుడ్నెస్. బికాస్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఈ ఎక్స్పర్టైజ్ అనేది ఇది ఒక్కటే చేసి ఇలా ఎక్స్పీరియన్స్ పొందితే ఆబ్వియస్లీ మన రిటర్న్స్ అవుట్కమ్స్ ఇంకా బాగుంటాయి. ఇట్స్ జస్ట్ ప్రాక్టీస్ అంతే. సో ఇప్పుడు నేను ఒక్కడిని 18,000కి మించి ఆపరేషన్స్ చేశాను. మన దగ్గర 40,000కి మించి ఫ్రీ స్కాన్ జరిగాయి మన హాస్పిటల్లో. ఓకే, ఆల్ ఆఫ్ దమ్ వి జస్ట్ మేక్ ఎ నోట్. సో దీనివల్ల ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు 2023లో ఎవరు కూడా కట్ చేసుకునే వాస్కులర్ ఆపరేషన్ చేసుకోకూడదు.
ఎండోవాస్కులర్ ఎవ్రీథింగ్ ఇస్ ఎండోవాస్కులర్ ఫస్ట్. సో ఇప్పుడు మేము కాన్ఫరెన్స్కి వెళ్ళాం అనుకోండి, వాడు ఫస్ట్ అది పెడతాడు మోటో లాగా, ఎండోవాస్కులర్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఎండోవాస్కులర్ ప్రయత్నించి అది సక్సెస్ కాని ఎడల మనం ఓపెన్ సర్జరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్ట్లో స్టెంట్ వేయడం ఇస్ ఎండోవాస్కులర్, హార్ట్ని బైపాస్ చేయడం ఇస్ ఓపెన్ సర్జరీ. సో ఇప్పుడు బైపాస్ కూడా తగ్గిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే స్టెంట్ టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది. తీవ్ర స్థితిలో ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. బట్ ఎండోవాస్కులర్ చేయడానికి ఏంటంటే డాక్టర్కి నాలెడ్జ్, హ్యాండ్ మూవ్మెంట్ చాలా ఫైన్గా ఉండాలి. కట్ చేసి చేయడం చాలా ఈజీ, ఓపెన్ చేయడం, తీసేయడం, కుట్లేసేయడం. ఇదేంటంటే ఎక్స్ట్రీమ్లీ ఫైన్ టెక్నిక్. మనం కొంచెం ఇటు అన్నామంటే ఆ వెసల్ కొలాప్స్ అవుతుంది, మళ్ళీ లోపలికి వెళ్ళలేము, మళ్ళీ ఇంకో రోజు చేయాల్సి వస్తుంది అలాగా. సో అవన్నీ మనం బాధలు పడి ట్రైన్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, ఇస్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ గైస్ ట్రైన్ సో మచ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ట్రైన్ అవ్వాలో వాళ్ళకి ఇన్నేళ్ళు పడుతుంది, అండ్ అంత ఎక్విప్మెంట్ లేదు ఎక్కడ. ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్, నిమ్స్లో కూడా మన దగ్గర ఉన్న స్కానింగ్ మిషన్స్ లేవు, పెద్ద హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. Oh, that's a wonderful news, doctor. Yeah, so that's the thing. You see, so it's an advantage mainly. Before patients especially are very. It's absolutely an advantage, doctor. Disadvantage అనేది ఏమీ లేదు. మనకు పేషెంట్స్ వేరే హాస్పిటల్స్ కి వెళ్ళి లాక్స్ అండ్ లాక్స్ ఖర్చు పెట్టి చేసుకునే పనులు ఇక్కడ మీరు ఫ్రీ కలర్ డాప్లర్ ఇస్తున్నారు, అండ్ ఎవ్రీ న్యూయాన్సెస్, మైన్యూట్ డీటెయిల్స్ వరకు మీరు చేయగలుగుతున్నారు అతి తక్కువ ధరలో అనేటప్పటికీ ఇంకా పేషెంట్స్కి అది వరమే డాక్టర్. మరి పేషెంట్ ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు డిశ్చార్జ్? సో ట్రెడిషనల్గా మేము చేసే వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్ అయితే ఉంటుందో, మీరు పొద్దున్న 9 o'clock వస్తే మీకు మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు ఇంటికి పంపించేస్తాం. యూ డోంట్ హ్యావ్ టు స్టే ఈవెన్ ఫర్ ద డే. And even if you're insured, absolutely, it's a complete day care procedure. And నా సిస్టమ్ అలాగే నేను చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, డాక్టర్ ఫీజు ఇది, బెడ్ ఛార్జ్ ఇది అని చెప్తారు. మా దగ్గర అదేమి ఉండదు. కనీసం 2-3 రోజులైనా, ఎందుకంటే ద మోర్ దే కీప్ యూ, ద మోర్ దే బెనిఫిట్, అంతకనే ఏం లేదు. సో వీ వాంట్ యూ టు గో అవుట్ ఫాస్ట్. మాకు మీ పక్క పేషెంట్ నుంచి దగ్గో తుమ్మో తెచ్చుకోవడం మాకు ఇష్టం లేదు. వీ వాంట్ యువర్ ప్రాబ్లమ్ బి ట్రీటెడ్, యువర్ ఇన్, యువర్ అవుట్, and this problem is gone forever. That's what my motto is. So we are a daycare unit. మేము ఒకటే ప్రైస్ ఛార్జ్ చేస్తాం. మీకు బెడ్కి వేరేగా, రూమ్కి వేరేగా, డాక్టర్ వేరేగా, పరీక్షలు వేరే ఏమి ఉండదు, అంత ఒకటే ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్లోనే మీరు చేసుకొని వెళ్ళిపోతారు. సో వీ హ్యావ్ మోర్ ఇన్సెంటివ్ టు సెండ్ యూ హోమ్ ఫాస్టర్, సో దట్ you are safer, right? ఇప్పుడు పక్కన వాళ్ళు జబ్బులు టోటలీ సర్ప్రైజ్ డాక్టర్, ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి ఒక డాక్టర్ని, ఇలాంటి ఒక హాస్పిటల్ని చూడడం అన్నది నిజంగా జరగని పని. ఇంకా అంటే ఎంత సంపాదించుకోగలుగుతాం, ఇంకా ఎంత డబ్బులు రాబెట్టుకోగలుగుతాం పేషెంట్ నుంచి చూసేవాళ్ళు ఉన్న మధ్య మీరు వచ్చారా, మీ పని అయిపోయిందా, మీరు వెళ్ళిపోండి, ఎంత తక్కువగా మీరు ఖర్చు పెట్టగలరు అంత తక్కువకి మేము ట్రీట్మెంట్ అందిస్తాం అన్నది నిజంగా గ్రేట్, సూపర్. డాక్టర్, వారికోస్ వెయిన్ సమస్య ఉందని కూడా తెలిసి నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఏంటి? రైట్. సో బేసిక్గా ఏంటంటే మనం ఈ ప్రాబ్లం ఉందని చెప్పిన తర్వాత కూడా, ఇంత కామన్ అని తెలుసుకున్న తర్వాత కూడా చాలాసార్లు ఏంటంటే చాలామంది ఇది ప్రాణాంతకం కాదేమో, కొన్నాళ్ళు వెయిట్ చేస్తే చూద్దామని చూస్తుంటారు. దానివల్ల కలిగే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఈ కాళ్ళు కింద భాగం అంతా నల్లబడి కాలంతా కూడా బాగా స్పాయిల్ అవ్వటము, లేదంటే కాళ్ళు కింద భాగంలో పుండ్లు పట్టడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఈ పుండ్లు అనేది ఒకసారి పడినాక మాత్రం ట్రీట్మెంట్ అంతా మారిపోతుంది. మనం దాకా అనుకున్నాం పేషెంట్ చేసిన అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇవన్నీ అనేసి. కానీ ఒకవేళ అల్సర్ పడిందంటే మాత్రం కనీసం వాళ్ళు ఒక 6 నుంచి 8 వారాలు హాస్పిటల్కి తరచూ వస్తూ ఉండాలి. దానికి బ్యాండేజ్లు వేయాలి, కట్లు కట్టాలి, ఆ పుండ్లు క్లీన్ చేయాలి, దానికి కొన్నిసార్లు అవసరం కొత్త చర్మం కూడా అతకు పెట్టాలి, ఇవన్నీ కూడా చేయాలి. సో ఇవంతా ఏంటంటే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఫస్ట్ కాంప్లికేషన్ అంటే అల్సర్ ఫార్మేషన్. సెకండ్ కాంప్లికేషన్ ఏంటంటే కాలంతా నల్లగా, స్కిన్ రంగంతా మారి చాలా 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 చూడడానికి చాలా డర్టీగా తయారవుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే చాలాసార్లు మొహమాటంకి, సిగ్గుకి ఎవరు చూపించుకోరు ప్రాబ్లం. మరికొంతమందికి ఏంటంటే అక్కడ నీరు అలా ఉండిపోవడం వల్ల కాలు వాచిపోతుంది బాగా. దాన్ని మనము లింఫడిమా అంటాం, ఫైలేరియా అని కూడా అంటారు ఊళ్ళలో. దానిలో ఏమవుతుందంటే బ్లడ్ అంతా కాళ్ళు ఇరుక్కొని అదంతా బాగా ఉబ్బిపోయి కాళ్ళ లోపల అంతా వెరికోస్ వల్ల, నెగ్లెక్టెడ్ వారికోస్ వెయిన్స్ వల్ల. సో అది అలా అయినా కూడా చాలా కాంప్లికేషన్స్ తలెత్తుతాయి. చాలా మంది అది దోమలు గుట్టడం వల్ల అలాగ అయిపోతుంది అనేసి అనుకుంటారు. సో ఆ దోమలు ఎప్పుడో చనిపోయినాయండి. సో బేసిక్ ఏంటంటే ఎనీ అన్ట్రీటెడ్ ఎడిమా, ఏదైనా కాళ్ళల్లో వాపు అనేది పర్మనెంట్ గా ఉంటే దానికి సరైన టైం ట్రీట్ చేసుకోకపోతే అట్లా అవుతుంది. దోమకాటు వల్ల వాపు రావచ్చు,
వ్యారికోస్ వెయిన్స్ వల్ల అలాంటి వాపు రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఏ కారణంగా మనం నీరు ఒక దగ్గర అలాగ ఉంటే దానిలో వదిలేస్తే మనం ఆ వాటర్ పార్ట్ అంతా గట్టి పడిపోయి మీకు అది ఆ వాటర్ మూవ్ అవ్వకుండా లావ్ అయిపోయి అలా ఉండిపోతుంది అనమాట. సో లింఫెడిమా ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ ఎడిమా, ఏదైనా ఎడిమా అంటే వాపు పోతే. బట్ ఇవన్నీ ఒక వంతు అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కాంప్లికేషన్ అంటే ఈ ఉబ్బు సిరలు ఏవైతే మెలకలు తిరిగి వెయిన్స్ ఉబ్బిపోయి ఉన్నాయో వాటిలో క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్స్ అప్పుడప్పుడు హార్ట్కి మైగ్రేట్ అవ్వటం, హార్ట్ బ్లాక్ అవ్వటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఓ, ఇది నిర్లక్ష్యం చేస్తే హార్ట్ ప్రాబ్లం రావడానికి కూడా ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ హార్ట్లో వచ్చే క్లాట్స్ లెగ్లో స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దానివల్ల ఏంటంటే పైకి వెళ్ళి ఇదంతా కూడా అక్యూములేట్ అయిపోతుంది అనమాట హార్ట్లోకి వెళ్ళి క్లాట్. ఇన్ఫాక్ట్ అది ఎవరో ముసలి వాళ్ళకో అన్ఫిట్ వాళ్ళకో రావాలని లేదు. సెరీనా విలియమ్స్ హ్యాడ్ ఇట్. మన టాప్ అథ్లీట్స్ ఆవిడకి ఏమైందంటే కాళ్ళలో క్లాట్ వచ్చి హార్ట్కి వెళ్ళి హార్ట్ బ్లాక్ అయింది. సో ఇన్ఫాక్ట్ ఐసీయూలో కూడా అడ్మిట్ అవ్వాలి. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ కింద చెప్పినట్టుగా వయోపరిమితి అనేది ఉండదు, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, అండ్ ఇది నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ కూడా ఎవరికైనా రావచ్చు. సో ఇది వీటిని మైండ్లో పెట్టుకుని మనం ఇది ట్రీట్మెంట్ చేసుకోవాలా లేదనే ఆలోచన పేషెంట్కి రావాలి. చెప్తాము అందరికీ చూచాక కొంతవరకు, బట్ ఇలాంటి షో ద్వారా చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. వెయిన్స్ వల్ల ఓన్లీ కాళ్ళకి మాత్రమే కాదు, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం చాలా హై. సో ఎర్లీ స్టేజ్లో అది డయాగ్నోస్ చేయడం, దానికి తగిన చికిత్స పొందడం అన్నది బెటర్. అబ్సల్యూట్లీ. అండ్ దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇలా ఆగుతుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ నా కళ్ళెదురుగా చూస్తుంటారు. పేషెంట్ వచ్చి చెప్తారు, సో నేను 2018లో చూపించుకున్నాను, మీకు మధ్యలో కోవిడ్ వచ్చి మానేస్తాను, ఇప్పుడు కాళ్ళు పుండు పడింది, అలా కూడా చెప్తారు. అలా అయిన తర్వాత లిటరల్గా నా వరకు వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్ అంటే మా దగ్గర స్పెండ్ చేయరు, బట్ ఈ కాళ్ళు పుండు పడింది అనుకోండి, వాళ్ళు ఎవ్రీ వీక్ రావాలి. వాళ్ళు ఎంత దూరంలో హైదరాబాద్ వచ్చే కట్టు మార్చుకోవాలి, మేమంతా క్లీన్ చేసి ఫోటో తీసుకోవాలి. సో జస్ట్ వాళ్ళు ట్రావెల్ ఖర్చులు, ఒక పేషెంట్ అంటున్నారు మేము ఖమ్మం నుంచి ప్రతిసారి రావడానికే మాకు 25-30 వేలు అవుతుంది. సో లైక్ దట్స్ నథింగ్. లైక్ సో అంతంత అమౌంట్ ఎందుకు వస్తుందంటే ఒక కాంప్లికేషన్ డెవలప్ అయింది కాబట్టి. సో అది అవ్వక ముందుగానే దీన్ని మనం ట్రీట్ చేసుకున్నా, అవ్వక ముందుగానే సరైన హాస్పిటల్ మనం పరిశీలించుకొని చూసుకుంటే ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రశ్న డాక్టర్, ఇప్పుడు మీరు ఆ పేషెంట్కి సర్జరీ చేసిన తర్వాత, ఒక పేషెంట్కి డయాగ్నోస్ చేసి సర్జరీ చేసిన తర్వాత ఇంతకు ముందులా వాళ్ళు నడవగలరా, లేకపోతే చిన్న చిన్న మార్పులు ఏవైనా ఉంటాయా? అబ్సల్యూట్లీ అండి. సో బేసిక్గా పేషెంట్ మన హాస్పిటల్కి ఎలా వచ్చారో అలానే ఇంటికి పంపిస్తాం. అబ్సల్యూట్లీ విదిన్ 3 hours. ఓకే, అది నా గ్యారంటీ. సో నేను ఇప్పుడు దాకా గ్యారంటీ అనే పదం ఎప్పుడు మెడిసిన్లో వాడను. ఫర్ ఎగ్జాంపుల్ అల్సర్ తగ్గిపోద్ది అంటే 98% అంటాను, వ్యారికోస్ వెయిన్స్ తగ్గుతాయి అంటే 96% అంటాను, 99%. బట్ మీకు రికవరీ ఏదైతే ఉంటుందో అది 100% ఉంటుందండి. ఎలా వచ్చారో అదే విధంగా పంపిస్తాం. ఎందుకంటే మేము బికాస్ వీఆర్ వెరీ ఫాస్ట్, మా టెక్నాలజీ చాలా ఫాస్ట్ కాబట్టి మేము కొత్త మిషన్స్ కొనుక్కోవాలి ఎప్పటికప్పుడు. ఎవ్రీ 2 years మేము మిషన్స్ మార్చేస్తాం, బికాస్ మేము చేసేది ఒకటే కాబట్టి. పోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేము ఎన్ఎస్సీసీ కూడా ఇవ్వం. ఇప్పుడు మా లేటెస్ట్ ఎక్విప్మెంట్కి మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడుతూనే అయిపోతుంది ప్రొసీజర్. 8 minutes కదా, చిన్న నీడిల్ పిక్ అంటాము, చెప్తాము, అయిపోతుంది. సో రికవరీ కూడా ఇన్స్టెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఏదో పోస్ట్ ఆప్లోనో ఐసీయూలో పెట్టడము, రికవర్ అవుతారు లేదా అవన్నీ ఉండవు. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్కి ఈ డౌట్ ఉంటుంది, డాక్టర్ సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ చేసిన తర్వాత మనం ముందులా నడవగలమా, లేకపోతే కొంచెం కుంటుకుంటూ నడుస్తామా, లేదా మార్పులు ఏమైనా వస్తాయా అన్న భయం కూడా ఉంటుంది. ఆ భయం వాళ్ళకి అక్కర్లేదండి, వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏవిస్ హాస్పిటల్కి రావడానికి ముందు ఒక చిన్న సర్వే మేము కూడా తీసాం సార్. సో 100కి 100% సక్సెస్ రేట్ ఉంది హాస్పిటల్కి అయితే. అండ్ మీరైతే కొన్ని వేల సర్జరీలు సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. బట్ మీరు హ్యాండిల్ చేసిన సర్జరీస్లో చాలా ఛాలెంజింగ్గా అనిపించిన సర్జరీ ఏదైనా ఉందా, మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా అండి. సో బేసిక్గా ఒక డాక్టర్ లైఫ్లో ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి. ప్రొసీజర్ వైజ్గా కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి, అది వేరే సంగతి. బట్ ఇన్ని చేసి మాకు పెద్దగా కాంప్లికేషన్స్ అంటూ ఈ స్టేజ్లో బై గాడ్స్ గ్రేస్ రావు. బట్ ఏంటంటే ఒక పేషెంట్ స్టోరీ అనమాట. తను ఒక అబ్బాయి ఏంటంటే వెస్ట్ గోదావరిలో వెళ్ళి లోకల్ హాస్పిటల్లో తనకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ బ్రదర్ చేయించాడు. బ్రదర్ 2 సార్లు ఆపరేషన్ చేస్తే బ్రదర్ దగ్గర కూడా డబ్బులు అయిపోయి, ఎందుకంటే అన్నిటికీ బిల్ అయిపోతుందండి. బేసిక్గా ఎవరు కూడా ఫైనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అతని కాలుకు మొదటి నుంచి పుండు ఉంది, ఆ పుండు మాత్రం తగ్గబోయి బ్రదర్ ఏమో ఇంకా చేతులు ఎత్తేసి ఇంకా నువ్వు నా ఇంట్లో ఉండకు అని చెప్పేశాడు. చెప్తే 3వసారి వెళ్ళి ఆపరేషన్కి వైఫ్ కొన్ని నగలు కూడా అమ్మేసి చేయించేశాడు. అది కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే వైఫ్ కూడా లెఫ్ట్ హిమ్ విత్ ద కిడ్స్, తీసుకొని వెళ్ళిపోయి లిటరల్గా తను ఇంకా రోడ్డు మీద పడిపోయి ఒక అనాథలా తిరుగుతుంటే వదిన నాకు సన్లా రేస్ చేశాను కదా అని చెప్పి తనకున్న లాస్ట్ బిట్ ఆఫ్ జ్యువెలరీ పట్టుకొని ఇక్కడికి వచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు జ్యువెలరీ అమ్మి ఏం చేస్తావని నేను చేసిన కంప్లీట్లీ ఫ్రీ కేసు అదొకటి. నేనేంటంటే సరే ఇప్పుడు వీళ్ళ
వాళ్ళ ఘోష చూసి నాకు చాలా బాధేసింది. సరే అంటే ఆమె పెద్ద మనస్తనం కూడా, ఆమె బ్లడ్ లేదు బట్ అయినా కూడా తను చేసింది. సో తన కోసం ఏంటంటే తను నాకు ఇలా కాల్ పట్టుకుని అడిగితే ఐ డిడ్ ద ప్రొసీజర్ ఫ్రీ. తర్వాత తగ్గినాక దే మెట్ స్వీట్ ప్యాకెట్ అని పట్టుకొని 3 years వచ్చింది. సో ఆల్మోస్ట్ 11 yearsగా ట్రీట్ అవ్వని కేసు మన దగ్గర వచ్చిన తర్వాత, అండ్ దట్ డే ఐ వాజ్ ఇన్ ఎ వెరీ వెరీ గుడ్ మూడ్ అండ్ ఇట్ వాస్ వెరీ సాడ్ టు లిసన్ ఎవ్రీథింగ్. సో అట్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదంతా చేసిన తర్వాత ఒక 2 years తర్వాత ద ఫ్యామిలీ హెస్ రీయూనైటెడ్. ఈ అబ్బాయి ఏమో ఇంకో కొంచెం పెద్ద వైఫ్ని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగినట్టుంది. షీ కేమ్ బ్యాక్ టు హిమ్, దే కేమ్, బోత్ ఫ్యామిలీస్ కేమ్. అండ్ వాళ్ళు ఇప్పటికి కూడాను మేము ఎప్పుడైనా గుడి కట్టుకుంటే మీ పేరే పెట్టుకుంటామని చెప్తారు వాళ్ళు. దట్ లాయల్ టు మీ. ఇన్ఫాక్ట్ దే టోల్డ్ సో మెనీ. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంతమంది పంపించారు కూడా. అది ఇంకోటండి, బేసిక్గా మనం ఒకరికి కొంచెం హెల్ప్ చేస్తే ఇట్ యాక్చువల్లీ కమ్స్ బ్యాక్ టు యూ మల్టిప్లైడ్ 10 times. సో అది కూడా మనం నోటీస్ చేయాలి. సో వాళ్ళు ఎంతమంది పేషెంట్ పంపిస్తారు. సో నేను ఒకసారి వెస్ట్ గోదావరిలో క్యాంప్ కండక్ట్ చేసినప్పుడు ఈ అబ్బాయి పోస్టర్లు అతికిచ్చి, ఈ అబ్బాయి అన్ని, అండ్ హీస్ నాట్ ఈవెన్ ఎంప్లాయిడ్ విత్ మీ. సో దీస్ గైజ్ ఆర్ సో లాయల్ టు అస్ అండ్ దే సో లవ్ అస్ సో మచ్ అనమాట. సో ఈ లవ్ ఏంటంటే ఇట్ మేక్స్ యూ రన్ ఫాస్టర్, రన్ మోర్ అండ్ రన్ బెటర్ అండి. అది అంటే మనం ఎన్ని చేస్తాము, యూజువల్గా చేసి బాగా అయిపోయిన వాళ్ళు ఎవరు వెనక్కి కూడా రారు. బేసిక్గా చాలా థ్యాంక్స్ అని వెళ్ళిపోతారు. బట్ ద గై కేమ్ బ్యాక్ టు టెల్ వాట్ హిస్ ఎక్స్పీరియన్స్ వాస్. ఇట్స్ ఎ వెరీ వెరీ ప్లీజింగ్ సిచ్యువేషన్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ మేము మా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీ ట్రీట్ ఫ్యామిలీస్, వీ డోంట్ ట్రీట్ ఇండివిజువల్స్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సోషల్ ఎకనామిక్ సిచ్యువేషన్. అంటే అబ్బాయి పూర్తిగా జాబ్ మానేశాడు 8 ఏళ్ళుగా. ఆబ్వియస్లీ వాళ్ళు ఫస్ట్రేట్ అయిపోయారు అందరూ. ఒకసారి తన కాళ్ళ మీద నిలబడి తను జాబ్కి వెళ్తే అందరూ కొంచెం దే స్టార్టెడ్ గివింగ్ హిమ్ సమ్ హెల్ప్, వచ్చారు, చేశారు. అండ్ ఆ వదిన ఎవరైతే ఉందో తనకి చేతిలో దండం పెట్టాలి, బికాస్ షీ టుక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. మనం చెప్తుంటాం కదా, వదిన తల్లికి సమానం అంటారు. సో అలాగా ఆవిడ ఇనిషియేట్ తీసుకోకపోతే పాపం ఈరోజు ఆయనకి అసలు జీవితమే లేదు. అండ్ మోర్ దెన్ ఆల్ మానవ సేవే మాధవ సేవ అన్నది మళ్ళీ ఒక్కసారి మీ మూలంగా ప్రూవ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ డాక్టర్. అండ్ ఇంకొక డౌట్ కూడా ఉంది డాక్టర్. ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ అన్నది మీ ట్రీట్మెంట్తో పాటు, అంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి, ఆ మీ ట్రీట్మెంట్తో పాటు ఏవైనా కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేకపోతే ఒక పర్టికులర్ డయట్ ఫాలో అవ్వడం వల్ల తగ్గించడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఇది మంచి క్వశ్చన్ అండి. చాలాసార్లు మన పేషెంట్స్ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా డయట్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదండి. బట్ జనరల్లీ వీ నోటీస్ ఏంటంటే లార్జ్లీ వెజిటేరియన్ డయట్ తీసుకుంటే ఈ వాస్కులర్ సమస్యలు తక్కువ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు ఈ చికిత్సలు లేకముందు హార్స్ చెస్ట్నట్ అంటే దానిలో కొంచెం ఎస్ట్రోజన్ ఉంటుంది. దిస్ టు గివ్ యాక్చువల్లీ హార్స్ చెస్ట్నట్ అనే ఒక డ్రగ్ కూడా ఇచ్చేవాళ్ళం. సో హై అమౌంట్ వెజిటేరియన్ డైట్ కొంచెం మంచిది జనరల్గా కూడా. అండ్ ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే దేర్ నో స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఫర్ వారికోస్ వెయిన్స్. ఇదిగో ఫిజియోథెరపీ వల్ల ఎక్సర్సైజ్ వల్ల తగ్గలేం. బట్ ఓవరాల్గా కూర్చొని కింద ఆలాడేసుకున్నా చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకోటి అంటే మనం కూర్చుని లేదా నిల్చొని ఎక్కువ ఒక దగ్గర ఉండాల్సిన వాళ్ళందరూ లేచి నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరామ్యాన్ కూడా ఉన్నారు, ఆయన ఎవ్రీ 10 minutes కోసం లేచి నడవాలి ఆయన. ఓకే, డాక్టర్స్, అనెస్టిస్ట్ ఎవరైనా కూడా ఎక్కువ నిల్చొని ఒక దగ్గర ఉన్నవాళ్ళు, షాప్ కీపర్స్, సేల్స్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరూ దే హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ కీప్ వాకింగ్. ఇన్ఫాక్ట్ వెస్ట్లో ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా వాకవ్యూస్ అంటున్నారు, నడుచుకుంటూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఎక్కువ, అంటే యూనివర్సిటీలో, క్యాంపస్లో, అమెరికాలో. సో దేర్ ఇస్ అ టెండెన్సీ టు స్టే వన్ ప్లేస్, అది అవాయిడ్ చేయాలి. కీప్ వాకింగ్, కీప్ మూవింగ్. దానివల్ల కూడా చాలా అబ్సల్యూట్లీ అండి. అండ్ లాస్ట్ మీరు అడగలేకపోయినా నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వాస్కులర్ ప్రాబ్లమ్, నో ఆల్కహాల్, నో టొబాకో. అంటే మీరు అక్కడ నుంచి ఆ పాయింట్ నుంచి, అంటే మీకు వాస్కులర్ సమస్య ఉంది అని చెప్పిన తర్వాత, అంటే వాస్కులర్ అంటే కాళ్ళదే కాదు, గుండెది అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, ఇంకే అవయవం ఉందని అవ్వచ్చు, ఏ అవయవంలో కూడా రక్తనాళాలు మూసుకుపోతున్నాయి లేదా పని చేయట్లేదు అనే వార్త విన్న నెక్స్ట్ మినిట్ అదే లాస్ట్ సిగరెట్, అదే లాస్ట్ ఆల్కహాల్ తీసుకోవాలి, ఇంకా మళ్ళీ తీసుకోకూడదు. బికాస్ దే రియలీ ఎఫెక్ట్ ద అవుట్కమ్స్ అనమాట. సో నేను పేషెంట్ చెప్తాను, మీరు కానీ ఇంకో సిగరెట్ తాగుదామంటే నా దగ్గర ఆపరేషన్ చేయించుకోకండి, ఎందుకంటే నాకు చెడ్డ పేరు వస్తుంది. Even after the surgery they need to follow this norms. Absolutely. ఎందుకంటే సిగరెట్ తాగిన ప్రతిసారి మన రక్తనాళం 1/4 సైజ్ అవుతుంది 20 నిమిషాల వరకు, మళ్ళీ సైజ్ పెరుగుతుంది. ఈ ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ వల్ల ఏంటంటే అది బాగా దెబ్బతిని మనకి ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది. సో సర్జరీ తర్వాత మెడికేషనే కాదు, ఇలాంటి కొన్నివి కూడా పాటిస్తేనే మళ్ళీ ఈ ప్రాబ్లంలోకి చిక్కుకోకుండా చూసుకోవచ్చు. అబ్సల్యూట్లీ అండి. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే వారికోస్ వెయిన్స్ వరకు మనం తీసుకుంటే మెడికేషన్ కన్నా కూడా ఇది మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మెడికేషన్స్ ఏమి లేవు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ తొందరగా యాక్షన్ తీసుకోవడం, దీని మీద అవసరం ఉంటే ప్రొసీజర్ చేయించుకోవడం, ఇది మోర్ ఇంపార్టెంట్ దాన్ టేకింగ్ మెడిసిన్స్. డాక్టర్,
కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది ఈ వారికోస్ వెయిన్ ప్రొసీజర్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో బేసిక్గా కంప్రెషన్ స్టాకింగ్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే అది ఒక మెడికేటెడ్ గార్మెంట్ అంటాం. అంటే అది యాక్చువల్గా మామూలు సాక్స్లు కావు, పొడుగాటి తొడుగులు అనమాట. మన వేళ్ల దగ్గర స్టార్ట్ అయ్యి మన నీస్ దాకా వస్తాయి. సో లాంగ్ స్టాకింగ్స్. సో అదేంటంటే ఓన్లీ ఎర్లీ వారికోస్ వెయిన్స్లో పనిచేస్తుంది ఒకటి. రెండోది ఆ సాక్స్ ఆ పేషెంట్కి కొలతలు తీసుకొని ఇవ్వాలి. ఎవరు సాక్స్ పడితే ఇంకోళ్ళు వేసుకోలేము, మీడియము లార్జ్ అలా కాదు. ఒక పర్సన్కి ఒక పర్టికులర్ సాక్స్ ఫిట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంత ప్రెషర్ పెట్టి రక్తస్రావణ కొంచెం పైకి ఇంప్రూవ్ అవుతుంది. హ్యావింగ్ సెడ్ దాట్ అదేంటంటే అది క్యూర్ కాదు. ఎవరైనా స్టాకింగ్స్ వేసుకోవాలి అనుకుంటే లైఫ్ లాంగ్ వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. సో చాలామంది ఏంటంటే డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చెప్పారు, నేను కొన్నాళ్ళు సాక్స్ వేసుకొని చూస్తాను అంటే ఆపరేషన్ చెప్పే స్థితిలో సాక్స్లు పనిచేయవు. ఆ స్టేజ్ దాటితేనే మనం ఆపరేషన్ చెప్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ ఈచ్ అదర్. సాక్స్ వేసుకున్న రోజులు కొంత రిలీఫ్ వస్తుంది, కానీ ఏ రోజు మానేస్తే మళ్ళీ మొదటికి వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ ఎ క్యూర్. దానివల్ల క్యూర్ కాదు, కొంతవరకు కంట్రోల్ అవుతుంది అంతే. అండ్ వేర్ సర్జరీస్ రిక్వైర్డ్ అంటే అడ్వాన్స్డ్ కేసెస్, ఇండియాలో ఆల్మోస్ట్ 95% అడ్వాన్స్డ్ వస్తారండి. సో సాక్స్ స్థితి దాటిపోయిన వాళ్ళే వస్తారు మన దేశంలో, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ దానిలో కూడా కొంచెం నొప్పి లేకపోతే కొలతలు పెరిగిపోయి మనం స్కాన్ చేస్తున్నాము, ఆ స్కాన్లో 6-7 మిల్లీమీటర్లు దాటిన సైజు ఉందనుకోండి, ఉండాల్సింది 3. సపోజ్ 7 and above ఉందనుకోండి, సాక్స్ విల్ నెవర్ వర్క్. ఆ చిన్న గార్మెంట్ ఏం చేస్తుంది? సో కొంతవరకు ఒక 5-10% సాక్స్కి రోల్ ఉందండి. దానికి మించి ఒక చిన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉంది డాక్టర్, ఈ సాక్స్ వేసేసుకుంటే ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీంతోనే తగ్గిపోతుందిలే అనేసి. అందుకే నేను అడిగాను. సో అది ఇంపార్టెంట్. అందుకే నా 3 పాయింట్స్ టచ్ చేశాను. ఒకటి, సాక్స్ ఒకవేళ చెప్పినా కూడా కరెక్ట్ డాక్టరు ఈ స్పెషలిస్టే చెప్పాలి. 2, మీ కొలతలు తీసుకొని చెప్పడం జరగాలి. 3, గుర్తుపెట్టుకుంది ఇది క్యూర్ కాదు, ఇది కంట్రోల్ చేస్తుంది మాత్రమే. సో అలాంటప్పుడు ఒక 30-year-old మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు అనుకోండి, ఆయన విజయవాడలో ఉంటాడు, ఆయన ఏం సాక్స్ వేసుకొని రోజు పని చేసుకుంటాడు? ఇట్స్ లైక్ 40 degrees అవుట్ సైడ్, ఇట్స్ మేడ్ ఆఫ్ ఎలాస్టిక్, దానిలో చౌంటలు ఊరుతూ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో సాక్స్ వల్ల ఇంకా ఎక్కువ హామ్ వాటిల్లుతుంది, ఎక్కువ హామ్ వస్తుంది. బికాస్ ఉన్న ప్రాబ్లం ఏమో నీకు వాస్కులర్, నీకు ట్రీట్మెంట్ చేయాలి, నువ్వు అది మానుకొని బాగా హాట్ వెదర్లో ఎలాస్టిక్ గార్మెంట్స్ వేసుకుంటే ఏమవుతుంది? ఇంకా కష్టం అవుతుంది. సో అది కూడా చూసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా రాంగే డాక్టర్. ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకొని చేయడం అనేది. అండ్ ఒకవేళ అది మనం ఫాలో అయినా అవ్వకపోయినా ఫ్రీక్వెంట్ డాక్టర్ చెక్ ఇన్ అవ్వాలి. సార్ నేను 1 monthగా సాక్స్ వేసుకుంటున్నాను, తగ్గిందా పెరిగిందా అని కూడా వాళ్ళు చెక్ ఇన్ చేసుకోవాలి. అంతేగాని సాక్స్ 1 month వేసుకొని నాకు పట్టలేదని చెప్పి తీసి పడేసి వదిలేశారనుకోండి, ఇది పెరుగుతూ ఉంటుంది లోపల. విచ్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, అంటే జనరల్గా ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు మెలికలు తిరగడం అంటారు. మన సిరలు మెలికలు తిరగడం అంటే ఏంటనేది ఇప్పుడు మీరు చెప్పడం అంతా విన్న తర్వాత నేను కూడా ఒక సగం డాక్టర్లా ఫీల్ అవుతున్నాను. బికాజ్ అన్ని విషయాలు చెప్పారు చాలా డీటెయిల్డ్గా దీని గురించి. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి ఈ సమస్యకి కారణాలు ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అని ప్రతి ఒక్కటి చాలా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. హోప్ మన ప్రేక్షకులకి అది ఎంతో ఉపయోగంగా ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.